రైట్. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సి లాంగ్వేజ్లో ఏవైతే ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. సో ఆబ్జెక్ట్, మనం ఆబ్జెక్ట్ అనే విషయంలోకి వచ్చేద్దాం ఇంకా పూర్తిగా. ఆబ్జెక్ట్ మీన్స్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక ఆబ్జెక్టే. నిన్న మనం చెప్పుకున్నాం. ఏ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఎ థింగ్. ఒక వ్యక్తి కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక వస్తువు కానీ, ప్రతిదీ ఒక ఆబ్జెక్టే. అయితే ఆబ్జెక్ట్ అనగానే నేను మనం ఏం చెప్పుకున్నాం? డేటా ఉండాలి ప్లస్ మెథడ్స్ ఉండాలి. ఇంకొక రకంగా మనం మాట్లాడుకున్నట్లయితే స్టేట్స్ ఉండాలి, బిహేవియర్స్ ఉండాలి. ఈ రెండు కలగలిసి ఉంటేనే మనకు ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. ఒక్క డేటా మాత్రమే ఉంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అనం. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏముంటాయంటే ఖచ్చితంగా గుడ్డిగా మనం కళ్ళు మూసుకొని చెప్పేసేయచ్చు. ఆబ్జెక్ట్ అంటే డేటా ప్లస్ మెథడ్స్. ఓకేనా? సో వితౌట్ మెథడ్స్ దాన్ని ఆబ్జెక్ట్ అనం. వితౌట్ డేటా మెథడ్స్ మాత్రమే ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అనం. రెండు ఉండాల్సిందే. స్టేట్స్ ఉండాలి, బిహేవియర్స్ ఉండాలి. దానికి సంబంధించి నిన్న మనం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే స్టేట్స్ అంటే డేటా అంటే పార్ట్స్ అన్నమాట. పార్ట్స్ని ఆపరేట్ చేయాలి అంటే ఇన్స్ట్రక్షన్స్ కావాలి, సూచనలు కావాలి. ఇప్పుడు మన శరీరానికి సంబంధించినటువంటి రకరకాల భాగాలు ఉన్నాయి, శరీర భాగాలు. వీటన్నిటిని కదిలించాలి అంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి. ఈ చెయ్యి ఇలా కదిలించాలి, ఈ వేలు ఇలా చూపించాలి, అటువైపు మన కంటితో చూడాలి. అవునా? ఇలా ప్రతిదీ మనం అనుకోని చేస్తాం. అనుకోవటమే బిహేవియర్. అనుకోవటం ఎక్కడ అనుకుంటాము? మన బ్రెయిన్లో జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా. ఆ ఫంక్షన్, ఆ మెథడ్, ఆ బిహేవియర్, ఆ ఆలోచన, ఆ స్థితి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో జరిగాక అప్పుడు మనం మన డేటా అంటే శరీరానికి సంబంధించి చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, ఇవన్నీ కూడా వాటిని ఆపరేట్ చేస్తాం అనమాట. సో ఫైనల్గా అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం డేటా ప్లస్ మెథడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అంటే చెప్పుకున్నాం కదా, ఏ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. ప్రతిదీ ఒక ఆబ్జెక్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బిల్డింగ్స్ కనపడుతున్నాయి, కార్ కనపడుతుంది, స్ట్రీట్ లైట్స్, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ కనపడుతున్నాయి, ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నిలబడినట్టుగా ఒక ఇమేజ్ కనపడుతోంది. ప్రతిదీ ఆబ్జెక్టేనమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ప్రతి ఆబ్జెక్ట్కి దానికంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే డేటా, నేను చెప్పుకున్నాం కదా, డేటా అన్నా, క్యారెక్టరిస్టిక్స్ అన్నా, స్టేట్స్ అన్నా, యాట్రిబ్యూట్స్ అన్నా అంతా ఒకటే. ప్రాపర్టీస్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి, మీరు ఎప్పటికప్పుడు మెమరైజ్ చేసుకోవాలి. డేటా అనొచ్చు, స్టేట్స్ అనొచ్చు, యాట్రిబ్యూట్స్ అనొచ్చు, ప్రాపర్టీస్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ డేటాగా చెప్పుకుంటాం మనం. ఇక ఫంక్షన్స్, ఒక్కొక్కటి ఒక్కో రకమైన ఫంక్షన్. డేటాను ఆపరేట్ చేయడానికి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఏ డేటా అయితే ఉంటుందో దానికి సంబంధించిన ఫంక్షనాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ కుక్క ఉంది, డాగ్. దీని ఫంక్షనాలిటీస్ ఏమిటి? అరవటం, పరిగెత్తటం, తినటం, నిద్రపోవటం. అవునా? పేరు పెట్టి పిలవంగానే మన దగ్గరికి రావటం. కొంతమంది ఇళ్లలో కుక్కలు ఉంటాయి, అంటే పెంచుకుంటూ ఉంటారనమాట. వాటి పేరు పెట్టి పిలవంగానే ఆటోమేటిక్గా కుక్కలు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉంటాయి. వాటికి గుర్తుంటుంది అనమాట, ఈ పేరుతో పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాటికి ఏదైనా పెట్టామనుకోండి, దానికి సంబంధించినటువంటి ఒక బౌల్లో చక్కగా తినేస్తుంది.
మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నాం అనుకోండి, మనతో పాటు అది కూడా నడుచుకుంటూనో పరిగెత్తుకుంటూనో వస్తుంది. అలాగే నైట్ అయిందనుకోండి, దానికి పాపం నిద్ర వస్తుంది, అది కూడా నిద్రపోతుంది. ఇవన్నీ కూడా బిహేవియర్స్. పరిగెత్తాలి అనే ఆలోచన దానికి వస్తుంది. ఆ ఆలోచన, ఆ ఫంక్షన్, ఆ బిహేవియర్ని దేని ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది? కాళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. కాళ్ళు డేటా. అరవాలి అరవాలి అనేటువంటి ఆ బిహేవియర్ని దేని ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది? దాని యొక్క గొంతు, దాని యొక్క నోరు, వీటన్నిటిని ఉపయోగించి అరుస్తుంది. డేటానే, బయటికి కనిపించేది డేటా. ఓకేనా? ఆ అరుపు, అరవాలి అనేది బిహేవియర్. అలాగే తోక ఊపుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, తోక డేటా. ఆ ఊపటం అనేటువంటి ఆ ఫంక్షనాలిటీ, ఆ బిహేవియర్, దాని బిహేవియర్ అంటాం మనం. ఇలాగా మీరు ఏ వస్తువు తీసుకున్నా, ఏ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నా, ఏ జంతువుని తీసుకున్నా, ఏ ప్లేస్ తీసుకున్నా, ప్రతిదానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఏం సాధించబోతున్నాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. బేసిక్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకు వచ్చినటువంటి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ని, ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా నేను ఎంపీసీఎస్ వాళ్ళ క్లాస్లో చెప్పున్నాను, ఇప్పుడు ఎంఎస్సిఎస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేస్తాం. యూనిట్స్ అంటాం వాటిని, ఆబ్జెక్ట్స్ అంటాం వాటిని. సి లాంగ్వేజ్ తీసుకోండి. ఇక్కడ చూడండి, సి లాంగ్వేజ్లో మనం నేర్చుకున్న సి లాంగ్వేజ్, ప్రొసీజర్ లాంగ్వేజ్, దీంట్లో ఒక పెద్ద పనిని ఫంక్షన్స్గా డివైడ్ చేసాం. ఫంక్షన్స్, అవునా? ఇది చూడండి, ఇది ఒక ఫంక్షన్. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి, దీని కింద 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫంక్షన్లో ఒక్కొక్క పనికి సంబంధించినటువంటి లాజిక్ రాస్తాం, మనం ప్రోగ్రామ్ రాస్తాం, అవునా? ఇక్కడ ఆ ఫంక్షన్స్లో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా వర్క్ అవటానికి, ఆపరేట్ చేయటానికి డేటా కావాలి. ఈ డేటాను ఆపరేట్ చేసేవే ఫంక్షన్స్. అయితే ఇలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రొసీజర్ లాంగ్వేజ్లో డేటా విడిగా ఉంది, ఫంక్షన్స్ విడిగా ఉన్నాయి. ఏ పర్టికులర్ డేటాని ఏ పర్టికులర్ ఫంక్షన్ యాక్సెస్ చేయాలి అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇక్కడ లేవు. లేకపోవటం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే మనం చూస్తూ ఉంటాం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇలాగే. ఈ వస్తువుని ఈ వ్యక్తే ఉపయోగించాలి అనేటువంటి రెస్ట్రిక్షన్ ఉందనుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అలా కాకుండా ఆ వస్తువు అలా పెట్టేసేసి, ఓపెన్గా పెట్టేసేసి మీ ఇష్టం, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అంటే, దాన్ని మిస్యూజ్ చేసేవాడు ఉంటాడు, ప్రాపర్గా యూజ్ చేసేవాడు ఉంటాడు. ప్రాపర్గా యూజ్ చేసేవాడు ఉంటే ఎప్పుడు సమస్య రాదమ్మా. మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నప్పుడే సమస్య. మిస్యూజ్ చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సమాజంలో, అవునా? సో కాబట్టి ఈ డేటాని, ఏ డేటాని ఏ ఫంక్షన్తో ఆపరేట్ చేయాలో ఆ ఫంక్షన్స్ని కలిపి ఒక యూనిట్గా తయారు చేసి, ఇదిగో ఒక ఆబ్జెక్ట్గా మనం తయారు చేసుకోబోతున్నాం. ఇలా ఆబ్జెక్ట్గా తయారు చేయటం వల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏమిటి అంటే, డేటా అంటే వేరియబుల్స్, వాటిల్లోకి డేటా వాల్యూస్ని స్టోర్ చేయాలన్నా, ఆ వేరియబుల్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని బయటికి తీసుకొని వచ్చి, అంటే యాక్సెసింగ్ అంటాం దాన్ని, బయటికి తీసుకొని వచ్చి ప్రింట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, లేకపోతే ఆ వేరియబుల్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని పూర్తిగా రిమూవ్ చేయాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా, అంటే ఆపరేషన్స్ ఆన్ డేటాను ఆపరేట్ చేయడానికి ఎలాంటి ఆపరేషన్స్ అయినా సరే ఆ రిలేటెడ్ ఫంక్షన్సే ఉంటాయి. ఈ ఫంక్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? డేటా ఏ ఆబ్జెక్ట్లో అయితే ఉందో ఆ డేటాను ఆపరేట్ చేసే ఫంక్షన్స్ కూడా డేటాతో పాటుగానే కలిసి అదే ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఇదిగో ఇలా అనమాట. ఇది ఒక ఆబ్జెక్ట్ 1 అనుకోండి. ఇది ఆబ్జెక్ట్ 1, ఇది ఆబ్జెక్ట్ 2, ఇది ఆబ్జెక్ట్ 3,
ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంత సెక్యూరిటీ వస్తుందో. ఈ డేటాని ఆపరేట్ చేయాలి అంటే ఇక్కడ రెండో ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్కి కుదరదు. అలాగే మూడవ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి థర్డ్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని ఆపరేట్ చేయటానికి రెండవ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ కానీ ఒకటవ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ కానీ వీటికి ఏమాత్రం కుదరదు. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ సపరేట్. ఈ ఆబ్జెక్ట్ పర్మిషన్ ఇస్తే తప్ప ఈ 1, 2 ఆబ్జెక్ట్స్ మూడవ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా మీద ఆపరేషన్స్ చేయటం కుదరదు. అంటే పర్మిషన్స్ ఇవ్వాలి. అవునా కదా? ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు ఒక ఆబ్జెక్ట్, అవునా? మీ ఇంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మీ అందరూ కూర్చొని చక్కగా భోంచేస్తుంటారు, ఎవరి అన్నం వాళ్ళు తింటుంటారు పళ్ళల్లో పెట్టేసేసుకొని. ఇప్పుడు పక్కనున్న వాళ్ళు మీ అక్కో చెల్లో తమ్ముడో, మరి నేను నీ నోట్లో ముద్ద పెడతానురా అని అడగాలి. అడిగితే అప్పుడు మనం అడిగిన దానికి సిద్ధపడి నోరు తెరుస్తాం. లేకపోతే మనం తింటూ ఉన్నాం అనుకోండి, మన పక్కనే కూర్చున్నటువంటి అన్నయ్యో అమ్మో చెల్లెలో ఎవరో మొత్తానికి మనకు తెలియకుండానే ముద్ద తీసి టక్క నోట్లో పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అమ్మ లేదా తమ్ముడు చెల్లెలు అక్క మన నోట్లో ముద్ద పెడుతున్నట్టు మనకు తెలియదు ముందుగానే. మన పాటి మనం చక్కగా కాన్సన్ట్రేషన్ మొత్తం తిండి మీద పెట్టేసేసి భోజనం మీద పెట్టేసేసి తినేస్తున్నాం. ఈ లోపల పక్కనే ఉన్నటువంటి మన అక్క మన మీద ప్రేమతో అయ్యో తమ్ముడికి ఒక ముద్ద పెట్టాలి అని చెప్పేసి మనకు చెప్తే బాగుంటుంది. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము? దానికి తగినట్టుగా మన తల అటువైపుకి తిప్పి నోరు తెరుస్తాం. అలా కాకుండా వితౌట్ ఇంటిమేషన్, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తను గనక టక్కని తీసుకుని వచ్చి నోట్లో ముద్ద పెట్టేసింది అనుకోండి, అది నోట్లోకి పోదు. అవునా? చూడండి, మన పర్మిషన్ లేకుండా మన ఆబ్జెక్ట్ని అంటే మన శరీరాన్ని ఇంకొక వ్యక్తి తన ఆధీనంలోకి తీసుకోవడం కుదరదు. ఇది మనకు చాలా స్పష్టం ఇక్కడ. మన పర్మిషన్ లేకుండా మన శరీరానికి సంబంధించి మన ఆలోచనలకు సంబంధించి కంట్రోల్స్ అన్నీ ఇంకొకళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం కుదరదు. ఎందుకంటే మనం ఒక ఆబ్జెక్టు, వాళ్ళు ఒక ఆబ్జెక్టు. మన బాడీకి పార్ట్స్ ఉంటాయి, మన బాడీకి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ బాడీకి పార్ట్స్ ఉంటాయి, వాళ్ళ బాడీకి ఫంక్షనాలిటీస్, బిహేవియర్స్, ఆలోచనలు ఉంటాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళవే, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ని కంట్రోల్ చేస్తాయి. ఇంకొకరిని కంట్రోల్ చేయలేవు, కుదరదు, ఇంపాసిబుల్. అవునా? ఒకవేళ కంట్రోల్ చేయాలి అంటే మనం ముందు పర్మిషన్ ఇవ్వాలి, ఎస్ చేసుకో అని చెప్పేసేసి. అవునా? సో ఇక్కడ కూడా అంతేనా? ఎప్పుడైతే డేటా ప్లస్ ఫంక్షన్స్, స్టేట్స్ ప్లస్ బిహేవియర్స్, క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ మెథడ్స్ ఇవి కలిసి ఒక ఆబ్జెక్ట్గా ఉన్నాయో, ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని ఆపరేట్ చేయటానికి ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ రెడీగా ఉంటాయి. అవునా? కారును ఆపరేట్ చేయడానికి, కారుని నడపటానికి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవి పనిచేయవు. కారు నడపాలంటే కారులో ఉన్నటువంటి యాక్షన్సే పనిచేయాలి, కారులో ఉన్నటువంటి ఇంజినే వర్క్ అవ్వాలి. అవునా? కారులో ఉన్నటువంటి ఇంజినే వర్క్ అవ్వాలి, కారులో ఉన్నటువంటి ఆ కీ బటన్నే మనం ప్రెస్ చేయాలి హారన్ మోగాలంటే. చూడండి ఎంత రెస్ట్రిక్షన్ ఏర్పడిందో. ఇంత లిమిటేషన్, ఇంత రెస్ట్రిక్షన్ ఎలా ఏర్పడింది అంటే డేటాని, ఆ డేటాని ఆపరేట్ చేసేటువంటి ఫంక్షన్స్ని అంటే బిహేవియర్స్ని కలిపి రిలేషన్షిప్ ఏర్పాటు చేసేసాం మనం ఇక్కడ. ఎటువంటి పరిస్థితుల్లో ఒకటో నెంబర్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని రెండవ నెంబర్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ ఆపరేట్ చేయటం కుదరదు కాక కుదరదు. ఇది 100% ఖచ్చితం అన్నమాట. ఇది ఇలాంటి రిలేషన్ ఎప్పుడైతే ఏర్పడిందో, ఇలాంటి రిలేషన్ ఏర్పాటు చేయాలి అని ప్రోగ్రామర్స్కి ఎప్పుడైతే అనిపించిందో అలా వచ్చింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎక్సలెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఫుల్ సెక్యూరిటీ ఏర్పడుతుంది డేటాకి. ఓకే, రైట్?
నేను ఎరేస్ చేసేస్తున్నాను మొత్తం కూడా. మీకు డౌట్ ఏమన్నా ఉంటే ఈ బొమ్మలు యాజ్ ఇట్ ఈస్గా గీసుకోకుండా మామూలుగా రఫ్గా గీసుకోండి. మీరు మళ్ళీ చెప్పుకోవాలి అనుకుంటే, మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే. మీరు చూస్తున్నటువంటి మొబైల్ స్క్రీన్లో కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక బొమ్మను దగ్గరగా చూడాలనుకోండి, మీరు జూమ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఆ ఫెసిలిటీ ఉంది. రైట్, ఇక్కడ చూడండి. దీంట్లో సెకండ్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం మనం, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రొసీజర్ లాంగ్వేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం మనం. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా మనం చూసాయిగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. డేటాని ఫంక్షన్స్తో కలిపి ఒక యూనిట్గా, ఒక ఆబ్జెక్ట్గా ఎప్పుడైతే మనం తయారు చేస్తామో అప్పుడు డేటాకి స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏర్పడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకుందాం. డేటానే ఇంపార్టెంట్ ఇక్కడ. డేటా అనేది లేకపోతే మనం చాలా మిస్ అవుతాం. ఓకేనా, ఇప్పుడు మనం సపోజ్ ఎప్పుడైనా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ గారు నాకు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఒక అనారోగ్య సమస్య ఉంది, దీన్ని నేను చాలా హాస్పిటల్స్లో చూపించాను, ఎక్కడా నాకు దీనికి పరిష్కారం దొరకలేదు, మీరు చాలా బాగా చూస్తారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను అంటే వెంటనే డాక్టర్ గారు ఏమంటారు తెలుసా, బాబు నువ్వు ఇంతకుముందు ఎక్కడెక్కడైతే చూపించుకున్నావో ఆ రిపోర్ట్స్ ఒకసారి చూపెట్టమ్మా అంటారు. ముందు ఇమీడియట్గా తను ఒక యాక్షన్ తీసుకోవడానికి, మీ శరీర పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి డాక్టర్ గారు ఏమంటారు, నువ్వు గతంలో చాలా హాస్పిటల్స్కి వెళ్ళావు కదా, అక్కడ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవి ఒకసారి చూపెట్టు అంటారు. ఆ రిపోర్ట్సే డేటా. సో డేటాకి ఎంత ప్రియారిటీ ఉందో చూడండి. డేటా అనేది లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ గురించి చూద్దాం మనం. ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బ్రేక్స్ ద రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ అంటే ఒక పని, ఒక ప్రోగ్రామ్, ఒక ప్రాజెక్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సపోజు మనం ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నాం. మన కాలేజీలో మీకు తెలుసు, మన కాలేజీలో ఏదో మిగతా కాలేజెస్ మాదిరిగా కాకుండా మనం ప్రతిష్టాత్మకంగా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. బిఫోర్ ఇయర్ పిల్లలు ఫైనల్ సెమిస్టర్లో క్లస్టర్ చూస్ చేసుకున్నారు, కంప్యూటర్ క్లస్టర్ ఎప్పుడైతే వాళ్ళు చూస్ చేసుకున్నారో కంప్యూటర్ డిపార్ట్మెంట్గా మేమేమనుకున్నాం అంటే ఖచ్చితంగా లైవ్ ప్రాజెక్ట్ చేయించాలి అనుకున్నాం, వాళ్ళ చేత చేయించాం. మీ చేత కూడా మీరు కనుక తీసుకుంటే కంప్యూటర్ క్లస్టర్ మీరు చూస్ చేసుకుంటే మీ చేత ప్రాజెక్ట్ చేయిస్తాం, లైవ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందంటే, ప్రాజెక్ట్ అంటే ఇట్స్ బిగ్గెస్ట్ వర్క్. ఇట్ టేక్స్ మంత్స్ ఆఫ్ టైం. కొన్ని నెలలు పడుతుంది ప్రాజెక్ట్ చేయడానికి. అట్లీస్ట్ 4-5 మంత్స్ పడుతుంది మనకు ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలంటే. సో ఆ ప్రాజెక్ట్లో చూడండి, ఒక టీం పార్టిసిపేట్ చేస్తుంది. ఒక 2-3 ప్రోగ్రామ్ చేస్తారు, ఒక 2-3 డాక్యుమెంటేషన్ చేస్తారు, ఒక 2-3 డిజైన్ చేస్తారు. ఇలాగా ఒక ప్రాజెక్టుకి సంబంధించి రకరకాల పనులని డివైడ్ చేసుకొని ఆ టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఆ వర్క్ను పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడే మనకు ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్గా ఎక్సలెంట్గా బయటకు వస్తుంది 100% క్వాలిటీతో. సో ఒక ప్రాజెక్ట్ని ఒక్క వ్యక్తి కానీ ఒక్క టీం కానీ ఎప్పుడు చేయకూడదు నాన్న, క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ రాదు బయటికి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కూడా ఒక ప్రాజెక్ట్ని ఏం చేస్తుంది అని చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేస్తుందట. చూడండి, దానికి ఒక చిన్న ఇమేజ్ ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ మీకు కనపడేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, దాన్ని మనం ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఆబ్జెక్ట్ ఏ, ఆబ్జెక్ట్ బి అండ్ ఆబ్జెక్ట్ సి. మొత్తం 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, 3 ఆబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఉంది మనకు, వెరీ క్లియర్. ఈ ఆబ్జెక్ట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ ప్రాజెక్ట్ తీసుకుందాం, స్టూడెంట్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసే ప్రాజెక్ట్ తీసుకుందాం. స్టూడెంట్స్గా
మీకు సంబంధించిన డేటా కాలేజీలో ఏముంటుంది? మీ అటెండెన్స్ ఉంటుంది. క్లాస్ రూమ్‌లోకి రాగానే మేము మీకు అటెండెన్స్ వేస్తాం. అదొక డేటా. రెండోది కాలేజీలో మీకు సంబంధించి ఇంకా ఏ డేటా ఉంటుంది? మీరు కాలేజీకి ఎంత ఫీజు చెల్లించాలి? ఎంత ఫీజు చెల్లించారు? ఇంకా ఎంత బాకీ ఉన్నారు? ఈ విషయాలు ఇదొక డేటా. మూడోది మీ మార్క్స్. ఎగ్జామ్స్ పూర్తయినాయి. మీరు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఎంతమంది పాస్ అయ్యారు? ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఎంతమంది టాపర్స్‌గా వచ్చారు? అవునా? ఇదొక డేటా. ఇలాగా ఒక కాలేజీ తీసుకున్నట్లయితే, ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే జస్ట్ ఒక్క స్టూడెంట్, ఒక్క విద్యార్థికి సంబంధించి 3, 4 ఇంకా వీలైతే ఇంకా అంతకంటే ఎక్కువ రకాలైనటువంటి డేటా ఉంటుంది. ఇంకా మనం కొంచెం బిగ్గెస్ట్ కాలేజెస్‌కి వెళ్ళామనుకోండి నాన్న, అక్కడ గేమ్స్ ఉంటాయి. అవునా? లైబ్రరీ ఫెసిలిటీస్ మన కాలేజీలో కూడా లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ ఉంటుంది. అవునా? ఇలా ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ఒక్క స్టూడెంట్ అనేవాడు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఒక్క స్టూడెంట్‌కి సంబంధించి జస్ట్ ఎక్స్ అనేటువంటి స్టూడెంట్‌కి సంబంధించిన రకరకాలైనటువంటి డేటా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఉంటుందన్నమాట. అవునా? ఒక్క స్టూడెంట్‌దే. ఆబ్జెక్ట్ ఏ. ఈ ఆబ్జెక్ట్ ఏలో విద్యార్థికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అనుకోండి. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏమిటి? వాడి రోల్ నెంబర్, వాడి హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఇలా వాడి క్యాస్ట్ ఎట్సెట్రా ఇలా ఉంటాయి. ఆబ్జెక్ట్ బిలో వాడి యొక్క హాల్ టికెట్ నెంబర్, వాడి యొక్క రోల్ నెంబర్, వాడు ఎంత ఫీ చెల్లించాలి, ఎంత ఫీ పే చేశాడు, ఇంకా ఎంత బాకీ ఉంది. ఇది ఫీకి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సి తీసుకున్నట్లయితే అటెండెన్స్. ఆబ్జెక్ట్ సిలో ఆ వ్యక్తి యొక్క ఎక్స్ అనేటువంటి స్టూడెంట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎక్స్ స్టూడెంట్కి సంబంధించినటువంటి పర్సనల్ డేటా మొత్తం ఆబ్జెక్ట్ ఏలో ఉంటుంది. ఎక్స్ అనేటువంటి స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్, వాడు ఎంత ఫీ చెల్లించాడు, ఎంత చెల్లించాలన్న విషయం ఆబ్జెక్ట్ బిలో ఉంటుంది. అలాగే ఇది మార్క్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. ఇలా 3 భాగాలుగా చేసుకుంటాం. అసలు ఎంత ఫ్లెక్సిబిలిటీ వస్తుందో తెలిసినమ్మా ఇలా డివైడ్ చేయటం వల్ల. సపోజ్ కాలేజ్ వాళ్ళు ఇంకొక యాక్టివిటీ చేస్తున్నారనుకోండి, హాస్టల్ పెట్టారు, హాస్టల్లో ఎక్స్ అనే పిల్లవాడు జాయిన్ అయ్యాడు. సో వాడికి సంబంధించి ఎక్స్కి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు హాస్టల్లో కూడా జాయిన్ అయ్యాడు, ఆబ్జెక్ట్ డి వస్తుంది. ఆబ్జెక్ట్ ఏలోనేమో పర్సనల్ డేటా, ఆబ్జెక్ట్ బిలోనేమో ఫీ డేటా, ఆబ్జెక్ట్ సిలోనేమో మార్క్స్ డేటా, ఆబ్జెక్ట్ డిలోనేమో వాడి యొక్క హాస్టల్ డేటా. అంటే హాస్టల్ ఫీజు ఎంత, ఎంత చెల్లించాడు, ఏ రూమ్ నెంబర్లో ఉంటున్నాడు, ఇలా అన్నమాట. ఇలాగా మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చాలా ఈజీగా ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళిపోవచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ అవుతున్నా ఏ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా ఆ ఆబ్జెక్ట్లోనే ఉంటుంది. ఆ డేటాని ఆపరేట్ చేయడానికి ఫంక్షన్స్ ఆ ఆబ్జెక్ట్లోనే ఉంటాయి. ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ మరొక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని ఆపరేట్ చేయలేవు. ఆపరేట్ చేస్తాయి. ఎప్పుడు ఆపరేట్ చేస్తాయి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏలో ఉన్నటువంటి డేటాని ఆబ్జెక్ట్ బిలో ఉన్నటువంటి ఫంక్షన్స్ ఆపరేట్ చేయాలనుకోండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏ పర్మిషన్ ఇవ్వాలి ఆబ్జెక్ట్ బికి. పర్మిషన్ ఇస్తేనే తీసుకుంటుంది, లేకపోతే ఏమాత్రం టచ్ కూడా చేయలేదన్నమాట, దాని వంక కూడా చూడలేదు అసలు. దీనికోసం మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏముంటాయి? యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. అవి పబ్లిక్, అవి మనకు 3 ఉంటాయి నాన్న యాక్సెస్ స్పెసిఫైయర్స్. పబ్లిక్ ఒకటి, ప్రైవేట్ ఒకటి, ప్రొటెక్టెడ్ ఒకటి. ఏంటవి? పబ్లిక్ ఒకటి, ప్రైవేట్ ఒకటి, ప్రొటెక్టెడ్ ఒకటి. ఈ మూడింటిని మనం ఏమంటామంటే యాక్సెస్ మాడిఫైయర్స్ అనొచ్చు, యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనొచ్చు. 2 రకాలుగా పిలుస్తారు. ఏం చేస్తాయి ఇవి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే? అవి రెస్ట్రిక్ట్ చేసేస్తాయి అన్నమాట. ఏ డేటా ఐటెంని ఇంకొక ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ డేటా ఐటెంని
ఇంకొక ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసుకోకూడదు, ఇలాంటి పూర్తి రెస్ట్రిక్షన్స్ని యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి ఏర్పాటు చేస్తాయి అన్నమాట. ఓకే, రైట్. ఎప్పటికప్పుడు పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు కదా. సో అలాగా ఒక పెద్ద ప్రాజెక్ట్, సెకండ్ పాయింట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒక పెద్ద ప్రాజెక్టు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా మీకు కొత్తవి యాడ్ అవుతూనే ఉంటాయి, చాలా ఈజీగా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొత్తగా యాడ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్ ప్రభావం ఆల్రెడీ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మీద ఏమాత్రం పడదు. కొత్త ఆబ్జెక్టే అంతే. అంటే అంటే ఇది ఎలాంటిదంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మీరు చూసే ఉంటారు, ఈ హైదరాబాదు, తర్వాత చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీస్ తీసుకున్నట్లయితే అక్కడ మీకు 20 అంతస్తులు, 50 అంతస్తులు, అవునా. ఇంకా మనకు అమెరికా లాంటి దేశాలు తీసుకున్నట్లయితే 100 అంతస్తుల బిల్డింగ్స్ కూడా ఉంటాయి నాన్న. సపోజ్ 100 అంతస్తులు కట్టిన తర్వాత వాడు పైన 100వ అంతస్తు మీద ఒక చిన్న రూమ్ కట్టాలనుకోండి, ఆలోచిస్తాడా? కట్టేసేస్తాడు ఇంకా. ఎందుకంటే 100 అంతస్తులు నిలబడటానికి కింద ఫౌండేషన్ అంత బలంగా వేశాడు వాడు. మనకు మార్కాపురంలో కూడా చూడండి, ఈ మధ్య అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ముందు కింద చాలా పెద్ద పెద్ద పిల్లర్స్ వేస్తారనమాట. ఓకేనా. సో మనకు అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా కింద మీరు గమనించినట్లయితే అపార్ట్మెంట్స్ కింద పెద్ద ఫౌండేషన్ వేస్తాడు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందో దాని మీద ఒక అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, 4వ అంతస్తు, ఇలాగా ఫౌండేషన్ బట్టి ఆ కింద ఉన్నటువంటి సాయిల్, నేల యొక్క పవర్ని బట్టి, పొటెన్షియాలిటీని బట్టి నెంబర్ ఆఫ్ స్టేర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఓకే, అలాగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ కనపడుతున్నాయి. యూ కెన్ యాడ్. ఏమా చెప్పమ్మా. హలో, ఓకే. మీకు స్క్రీన్ కనపడుతుందమ్మా ఇప్పుడు? స్క్రీన్ కనపడుతుందా ఇప్పుడు? హలో, ఇందాక మాట్లాడిన వ్యక్తి, ఎవరికైతే స్క్రీన్ కనపడట్లేదో, నేను ఓపెన్ చేసిన స్క్రీన్ కనపడట్లేదో వాళ్ళు నాకు జస్ట్ ఓకే ఓకే అంటే ఒకసారి ఒక్కసారి ఏమవుతుంటుందంటే మా స్క్రీన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంటుంది, నేను రెజ్యూమ్ చేస్తూ ఉంటాను. ఓకే, చేసా వచ్చిందిగా. ఓకేనా, రైట్ నాన్న. ఓకే, రైట్. సో యూ కెన్ యాడ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఏబిసిడి, ఎన్ని వందల ఆబ్జెక్ట్స్నైనా మన అవసరాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎన్ని వందల ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఏ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా ఆ ఆబ్జెక్ట్కే పరిమితం అవుతుంది. ఏ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఫంక్షన్సే ఆపరేట్ చేయగలవు. దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకేనా. సో మనం ఒకసారి థర్డ్ పాయింట్ చూసినట్లయితే, దీని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం, పదే చెప్పుకున్నాం. ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ట్రీట్స్ డేటా యాజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. దాని గురించే
డేటాకి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి డేటాని ఎవ్వరూ కూడా మన పర్మిషన్ లేకుండా యాక్సెస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నాం కాబట్టి, డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి, అవునా? మనం కూడా చూడండి, చాలామంది ఏం చేస్తారంటే మన ఇళ్లల్లో చాలామందికి ఉండేటువంటి ఒక మంచి గుణం ఇది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, తొందరగా బయటికి చెప్పం మనం. ఎందుకంటే కీడించి మేలించాలి కదా. ఏమో ఇలా నా దగ్గర నా ఇంట్లో ఈ రోజున ఒక ₹1,00,00,000 డబ్బు ఉంది అనగానే ఆటోమేటిక్గా ఆ నోట పడి చివరికి ఎవరి చెవిని పడుతుంది? దొంగల చెవిలో పడుతుంది. అవునా? సో డేటా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాం చూడండి. మన దగ్గర డబ్బు ఉంది అన్న విషయం, ఆ డేటా ఉంది అన్న విషయం ఎవరికి మనం చెప్పట్లేదు. చెప్తే మిస్యూజ్ అయిపోతుంది అక్కడ. డేటాకి అంత ప్రియారిటీ ఉంటుందానా? సో డేటాకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంత ప్రియారిటీ ఇచ్చింది కాబట్టి డేటాని అలా ఫ్రీగా వదిలిపెట్టలేదు, ఆబ్జెక్ట్లో భద్రపరిచింది. ఆబ్జెక్ట్ యొక్క పర్మిషన్ లేకుండా ఇంకొక ఆబ్జెక్టు డేటా ఎలిమెంట్ని టచ్ చేయడం కుదరదు, యాక్సెస్ చేయడం కుదరదు. ఓకే, 4వ పాయింట్ చూడండి, ఇది కూడా రిలేటెడే. ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నెవర్ అలౌస్ డేటా ఫ్రీలీ అరౌండ్ ద సిస్టమ్. ఒక డేటా ఎలిమెంటు ఇక్కడ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఏలో ఎక్స్ అనే వేరియబుల్ ఉందనుకోండి. ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఏకి మాత్రమే, ఏ ఆబ్జెక్ట్కు మాత్రమే పరిమితం. ఏ ఆబ్జెక్ట్ యొక్క పర్మిషన్ లేకుండా ఎక్స్ అనేటువంటి వేరియబుల్ని బి ఆబ్జెక్ట్ కానీ, సి ఆబ్జెక్ట్ కానీ, ఇంకొక ఎన్ ఆబ్జెక్ట్ కానీ యాక్సెస్ చేసుకోవడం కుదరదు. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్లో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ఆబ్జెక్ట్స్లోకి ఎక్స్ వెళ్ళిపోయింది అనుకోండి ఫ్రీగా. మనం చూసాం కదా, ఏలోకి ఒకడు 1000 పెడితే ఒకడు శ్రీ సాధన అనేటువంటి స్ట్రింగ్ పెట్టేశాడు. అలాగా మిస్యూజ్ అయిపోతుంది వేరియబుల్ మిస్యూజ్ అవటం అంటే ఏమిటి? డేటా ఇన్కరెక్ట్ స్టేట్లోకి వెళ్ళిపోవటమే, డేటా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోవటమే. డేటా కనుక కరెక్ట్గా కాకుండా ఇన్కరెక్ట్గా ఎప్పుడైతే స్టోర్ అవుతూ ఉంటుందో డేటాబేస్లో మనకు వచ్చే సమాచారం కూడా తప్పుడు సమాచారమే వస్తుంటుందన్నమాట. అందుకని ఎక్కడా కూడా మీరు ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ తీసుకున్నా దాంట్లో నేరుగా మీకు ఇన్ఫర్మేషన్ రాదు. ఓకేనా? మీకు ఏ రూపంలో కావాలో ఆ రూపంలోనే మీకు కనపడుతుంది ఇన్ఫర్మేషన్. ఎక్కడ మీరు ఇన్ఫర్మేషన్ చూడాలో అక్కడ మాత్రమే చూడగలరు. మీరు చూడండి, ఏటీఎంకి వెళ్ళిన తర్వాత చక్కగా స్క్రీన్ మీద మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. బాబు కార్డు ఇన్సర్ట్ చేయమ్మా అని చెప్పేసి. కార్డు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, అక్కడ కార్డు ఇన్సర్ట్ చేస్తాం. కార్డు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో అక్కడే ఇన్సర్ట్ చేస్తాం, మనం ఇంకో ప్లేస్లో ఇన్సర్ట్ చెయ్యం. అంటే వాడు ఏం చేశాడు, మనకు చక్కగా యూజర్ రాగానే, యూజర్కి పాపం ఏమీ తెలియదు. ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక రైతు ఉంటాడు ఏటీఎం ఆపరేట్ చేయడానికి, ఒక కాలేజ్కి వెళ్ళే పిల్లవాడు వస్తాడు, ఒక ఉద్యోగానికి వెళ్ళే ఎంప్లాయీ వస్తాడు, ఇంట్లో ఉండేటువంటి ఒక గృహిణి అమ్మ, ఆమె కూడా ఏటీఎం సెంటర్కి వెళ్ళొచ్చు. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉండాలి. స్క్రీన్లో సమాచారం కనపడుతూ ఉంటుంది, ఇక్కడ కార్డు ఇన్సర్ట్ చేయాలి, ఎస్ కార్డు ఇన్సర్ట్ చేస్తాం. డబ్బులు రాగానే కలెక్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట. అది మీకు కింద ఒక క్యాబిన్ ఉంటుంది, అక్కడి నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోమని చెప్తుంటుంది. అయిపోగానే రిసిప్ట్ ఇంకొక చోట నుంచి బయటకు వస్తుంది. సో లోపల ఈ రిసిప్ట్ ఒక ప్లేస్ నుంచి బయటికి రావడానికి, డబ్బులు ఇంకో ప్లేస్ నుంచి బయటికి రావడానికి, కార్డు ఇంకో ప్లేస్లో ఇన్సర్ట్ చేయడానికి, అవునా, ఇవి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో మొత్తం డిసైడ్ చేసి యూజర్కి లోపల జరిగేటువంటి పెద్ద పనిని బయటికి చూపించకుండా, లోపల ఎంత కాంప్లెక్స్ వర్క్ జరుగుతున్నా సరే బయటికి కనపడకుండా, యూజర్ చాలా ఈజీగా సింపుల్గా తనకు కావాల్సినటువంటి మనీని డ్రా చేసుకొని వెళ్ళిపోతున్నాడు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవునా? ఎక్కడా కూడా మీకు అది ఎగ్జాంపుల్ నాన్న, ఏటీఎం మెషిన్ అనేది ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పింది. అక్కడ ఎంత సింపుల్గా యూజర్ లోపల ఏం జరుగుతుందనేది తెలియకుండా, ఏ డేటాని ఏ ఫంక్షన్ ఆపరేట్ చేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా వాడికి కావాల్సిన పని చేసుకుపోయినట్టుగానే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కూడా ఏ డేటాని ఏ ఫంక్షన్ ఆపరేట్ చేయాలో ముందుగానే
మనం డిసైడ్ చేసేస్తాం. ఆ డేటాని ఆ ఫంక్షన్స్తో కలిపి ఆ ఆబ్జెక్ట్లో పెట్టేస్తాం. ఏ అనే ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఎక్స్ అనే వేరియబుల్ దానికే పరిమితం. బిలోకి రాదు, సిలోకి రాదు. వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఏ హ్యాస్ టు ప్రొవైడ్ పర్మిషన్స్ టు ఎక్స్. ఎక్స్కి ఏ అనే ఆబ్జెక్ట్ పర్మిషన్ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు బి యాక్సెస్ చేసుకుంటుంది, అప్పుడు సి యాక్సెస్ చేసుకుంటుంది తప్ప వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఎక్స్ అనేటువంటి ఒక డేటా ఐటెం ఆబ్జెక్ట్ దాటి బయటికి రాదు. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి ఒక మంచి ఫీచర్. అదే 4వ పాయింట్ చెప్తున్నాడు. ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ నెవర్ అలౌస్, ఎప్పటికీ అది అవకాశం ఇవ్వదట. దేనికి ఇవ్వదట? డేటాకి ఇవ్వదట. ఫ్రీలీ అరౌండ్ ద సిస్టమ్. సిస్టమ్ మొత్తం, ప్రాజెక్ట్ మొత్తం అది ఫ్రీగా అలా నేను తిరిగి వస్తాను అంటే వద్దమ్మా అని చెప్పేస్తుంది. రెస్ట్రిక్షన్. అవునా? అలా రెస్ట్రిక్ట్ చేయకపోతే మన డేటాకి సెక్యూరిటీ ఉండదు. ఓకేనా? ఇక 5వ పాయింట్ చూడండి. మనం చెప్పుకున్న పాయింట్ ఇది కూడా. ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బ్రింగ్స్ ఆర్ బైండ్స్. బైండ్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? కట్టేసేస్తుంది, ఒక కట్టగా కట్టేస్తుంది అనమాట, ఒక యూనిట్గా కట్టేస్తుంది. వేటిని? డేటా అండ్ ఇట్స్ బిహేవియర్ మెథడ్స్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్గా మార్చేస్తుంది. దేన్ని? డేటాని ప్లస్ మెథడ్స్ని, రిలేటెడ్ మెథడ్స్ని, అన్ని మెథడ్స్ని కాదు, అన్ని ఫంక్షన్స్ని కాదు. సో దట్ ద అదర్ పార్ట్ ఆఫ్ ది కోడ్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద డేటా except the method that operates on the data. Except the method that operates on the data. ఏ మెథడ్ అయితే, ఏ ఫంక్షన్ అయితే ఆ డేటాను ఆపరేట్ చేస్తుందో ఆ ఫంక్షన్ తప్ప, ముందు ఇచ్చాడు చూడండి, ద అదర్ పార్ట్ ఆఫ్ ది కోడ్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్. అదే ప్రోగ్రాంలో ఇంకొక పార్ట్లో ఉన్నటువంటి బి అనేటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫంక్షన్ డేటాని యాక్సెస్ చేయడం కుదరదు. ఓకేనా? ఇంకొక చిన్న పాయింట్ ఉంది, లాస్ట్ పాయింట్. ఆ పాయింట్తో మీకు ఈ స్లైడ్ అయిపోతుంది. ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్. ఫ్లెక్సిబిలిటీ ఉంటుందట. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. If you want, you can add object D, object E, object F, object X, object N, object 100, object 1000, object 1 lakh. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అంటాం దీన్ని మనం. ఫ్లెక్సిబిలిటీ అంటే మనం ఒక అపార్ట్మెంట్ కట్టినట్టుగా అనమాట. అపార్ట్మెంట్ కట్టినట్టుగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమిటి అనే దానికి. కొంతమంది ఇళ్ళు కాంక్రీట్ బిల్డింగ్స్ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో పైన ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుందన్నమాట, అంటే వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ పెట్టుకునే ముందు ఏం చేస్తారంటే, ముందు ఇంటి మొత్తానికి ఎక్కడెక్కడ పైప్ లైన్స్ కావాలో అక్కడక్కడ పైప్ లైన్స్ ఏర్పాటు చేసేస్తారు. ప్లంబర్స్ అంటాం వాళ్ళని. కిచెన్లో, వంటగదిలో ఒక ట్యాపు, బయట ముందు ఇంట్లోకి లోపలికి రాగానే కాళ్ళు కడుక్కోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఒక ట్యాపు, టాయిలెట్స్లో ట్యాప్స్. కొంతమంది ఇంటికి ఒకవైపున గొంతు పెట్టుకుంటారన్నమాట, ఒక చిన్న, అక్కడ ఒక ట్యాపు. ఇలా ఎక్కడ ట్యాప్స్ కావాలో అక్కడ పెట్టేసేసుకుంటాం మనం. పైన ఓవర్ హెడ్ ట్యాంక్ పెడతాం. ఒక్కసారి పైప్ లైన్ మొత్తం అయిపోయింది, పైన 1000 లీటర్స్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, 2000 లీటర్స్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, 10,000 లీటర్స్ ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఎందుకు? కన్స్ట్రక్షన్ అయిపోయింది ఒకసారి. అలాగే పైప్ లైన్స్ అయిపోయినాయి కదా, ఫిట్ చేసాం కదా, నాకు ఇంకొక పైప్ కావాలనుకుంటే మేము పెట్టమంటానికి లేదు, ఎందుకంటే పైప్స్ అన్ని కిందికి తీసుకొచ్చేసాడు. ఒక్కసారి కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంకొక పైప్ లైన్ వేసుకోవచ్చు. ఎందుకంటే పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఆల్రెడీ కిందికి పైప్స్ దిగినాయి. ఎప్పుడైతే పైప్స్ కిందికి వచ్చేసినాయో అక్కడి నుంచి మనకు నచ్చిన విధంగా, నచ్చిన చోటుకి పైప్ లైన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, ట్యాప్స్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక్కసారి మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఎన్ని ఆబ్జెక్ట్స్ నేను యాడ్ చేసుకోవచ్చు,
ఎన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ చేసినా మెయింటెనెన్స్ చాలా సులభంగా ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే ఏమిటి? సపోజ్ మనకు ఒక ఆబ్జెక్ట్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎక్కడ వెతుకుతాము? ఆ ఆబ్జెక్ట్లోనే వెతుకుతాం. ఇంకొక ఆబ్జెక్ట్ జోలికి పోం మనం. 1,00,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు ప్రోగ్రాంలో. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసాం మనం. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా ప్రాబ్లం రాగానే మనకు తెలిసిపోతుంది ఏ ఆబ్జెక్ట్లో వచ్చింది. ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్ వేరు, బి ఆబ్జెక్ట్ వేరు. ఇందాక మనం చెప్పుకున్నాం. ఏ ఆబ్జెక్ట్లో స్టూడెంట్ యొక్క పర్సనల్ డేటా ఉంటుంది, బి ఆబ్జెక్ట్లో స్టూడెంట్ యొక్క ఫీ డేటా ఉంటుంది, సి ఆబ్జెక్ట్లో స్టూడెంట్ యొక్క మార్క్స్ డేటా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అనదర్ ఆబ్జెక్ట్ డి, దాంట్లో స్టూడెంట్ యొక్క హాస్టల్ డేటా ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క ఆబ్జెక్టు ఒక్కొక్క రకమైన డేటాని తన దగ్గర స్టోర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అన్ని ఇండివిజువల్ ఆబ్జెక్ట్సే, కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నాయి. ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇండివిజువల్ బట్ దే కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఎన్ని ఆబ్జెక్ట్స్నైనా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా ఆ ఆబ్జెక్ట్లోనే ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా వేరు, ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా వేరు. వేరువేరుగా ఉండేటువంటి డేటా ఉన్నప్పుడు బి అనే ఆబ్జెక్ట్లో ప్రాబ్లం వచ్చింది, ఫీ డీటెయిల్స్ సరిగ్గా లేవు అనుకున్నప్పుడు ఎక్కడ వెతుకుతాం? బి ఆబ్జెక్ట్లోనే వెతుకుతాం. ఎందుకంటే ఫీ డీటెయిల్స్ ఉండేది బి ఆబ్జెక్ట్లోనే. ఏలోనేమో పర్సనల్ డేటా ఉంటుంది, సిలోనేమో మార్క్స్ డేటా ఉంటుంది. మరి ఫీ డేటా ఎక్కడుంది? బిలో ఉంది, బి ఆబ్జెక్ట్లో ఉంది. అక్కడే వెతుకుతాం. చూడండి, 1,00,000 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన మెయింటైనబిలిటీ ఎంత ఈజీగా ఉందో, మెయింటెనెన్స్ అంత ఈజీగా ఉంటుందన్నమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ అనమాట. ఇవన్నీ మనకు గతంలో ప్రొసీజరల్ లాంగ్వేజ్లో, సి అనేటువంటి లాంగ్వేజ్లో లేకపోవటం వలన మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాం. అంటే మనం కాదు, పీపుల్ ప్రాజెక్ట్ని డిజైన్ చేసేవాళ్ళు. కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ని తీసుకొని రావడం జరిగింది. సో ద క్లాస్ ఈజ్ ఓవర్. మీకు ఫస్ట్ స్లైడ్ పూర్తయింది. ఎప్పటికప్పుడు పాయింట్స్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరిగా. అలాగే ఇప్పుడు మీరు ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్ సెకండ్ ఇయర్ వాళ్ళు క్లాస్ వింటూ ఉన్నారు. మీలో ఇంకా ఎవరైనా యాడ్ అయి ఉండాల్సి ఉంటే, ఇంకా ఎవరైనా యాడ్ కావాలి, ఇంకా ఉన్నారు అనుకుంటే నా నెంబర్ ఇవ్వండి. వాళ్ళకి నేరుగా వాళ్ళని నాకు ఫోన్ చేయమని చెప్పండి. వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ నాకు చెప్పండి. ఓకేనా? దానికి ఏదన్నా పరిష్కారం ఉంటే చూద్దాం. ఓకే, ఖచ్చితంగా మీకు తెలుసు, క్లాస్ వినాలి అంటే ఒకటి ల్యాప్టాప్ అన్నా ఉండాలి, ట్యాబ్లెట్ ఉండాలి, ట్యాబ్ కానీ ఉండాలి, లేదా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అన్నా ఉండాలి. ఈ మూడు లేకుండా క్లాస్ వాళ్ళు వినటం కష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఓకేనా? రేపు కూడా ఇదే సమయానికి, అంటే బై 10:30 మీరు రెడీగా ఉండాలి విత్ నోట్స్ అండ్ పెన్. ఖచ్చితంగా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఓకే, ఎప్పటికప్పుడు ఆ పాయింట్స్ని రిమైండ్ చేసుకుంటూ ఉండండి. నేను స్లోగానే వెళ్తాను, ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు. అలాగే మీకు బహుశా ఇప్పుడు ఒక 80 మంది లైన్లో ఉన్నారు, 80 మెంబర్స్ ఎంపీసీఎస్ అండ్ ఎంఎస్సిఎస్. బహుశా వీళ్ళలో కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, కొంత క్లాసెస్ జరిగిన తర్వాత ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, ప్రోగ్రామింగ్ పరిస్థితి ఏమిటి, మన దగ్గర కంప్యూటర్లు లేవు కదా, మొబైలే కదా అని చెప్పేసి. నేను దానికి ఒప్పుకోను. ఎందుకంటే ఎంపీసీఎస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు కంప్యూటర్ లేకుండానే బోర్డు మీద ప్రోగ్రామ్స్ రాశారు. మీ చేత అందరి చేత అంటే అర్థం చేసుకునే వాళ్ళ చేత ప్రోగ్రామింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో, మీరు ఎంపీసీఎస్ క్లాస్లో ఉన్నప్పుడు నేను మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆ ప్రోగ్రామ్ని ముందుగా మీరు నోట్స్లో రాసుకొని, మీరు ఎలాగైతే ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ అని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చి మీరు బోర్డు మీద రాయటం జరిగిందో, ఒకసారిగా 4-5 వచ్చి రాయడం జరిగిందో, అలాగే జావా ప్రోగ్రామ్స్ కూడా రాయిస్తాను. మా ఇంట్లో కంప్యూటర్ లేదు, మా ఇంట్లో జావా లేదు, ఇట్లాంటి సాకులు చెప్పద్దు. మనం క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా
మన క్లాస్ రూమ్లో మన బెంచ్ మీద కంప్యూటర్ లేదు, నోట్స్ మాత్రమే ఉంది. ఓకేనా? అదే సిస్టమ్ ఇక్కడ కూడా ఫాలో అవుతుందన్న డెఫినెట్గా మీలో కనీసం ఒక 10 to 20% ఆఫ్ ది స్టూడెంట్స్ మీరు ప్రోగ్రామ్ రాయగలుగుతారు, నేను రాయిస్తాను. నాకు మీ మీద ఆ హోప్స్ ఉన్నాయి. ఎంఎస్సిఎస్ స్టూడెంట్స్ గురించి నాకు పరిచయం లేదు కానీ బట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాస్తారు, నేను రాయిస్తాను. ఆ టైం వచ్చినప్పుడు ఆ డౌట్స్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ మీ చేత మంచి మంచి ప్రోగ్రామ్స్ రాయించేటువంటి బాధ్యత నాది. అయితే మీరు నాకు సహకరించాలి. ఓకేనా? అంటే నిద్రబొమ్మ అన్నాం అనుకోండి, కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు మూసుకుంటే నటన అవుతుంది అది. అలాగే ప్రోగ్రామ్ రాయమన్నప్పుడు నటించకూడదు, నిజంగా అర్థం చేసుకోవాలి, డౌట్స్ వస్తే అడగాలి. ఇలా మీరు నాకు కోఆపరేట్ చేసినప్పుడు మాత్రమే నేను మీకు చక్కగా ప్రోగ్రామింగ్ నేర్పించగలను. ఎస్, ఇట్స్ 11:30. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నేను స్క్రీన్ ఇలాగే ఉంచుతున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇది రాసుకున్నారు కదా, నేను దీన్ని ఈ స్క్రీన్ నుంచి విండోలోకి వెళ్ళిపోతున్నాను. డౌట్స్ లేవు అనుకున్న వాళ్ళు మీరు లెఫ్ట్ అవ్వచ్చమ్మా.